జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 37వ శ్లోకము. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనాం అపి అహం వ్యాసః కవీనాం ఉశనా కవిః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, వృష్ణి వంశములో అంటే యాదవ వంశములో వాసుదేవుడను నేను, పాండవులలో అర్జునుడిని నేను, మునులలో వేదవ్యాసుడను నేను, విద్వాంసులలో శుక్రాచార్యుడను నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు యాదవ వంశములో తానే నేరుగా అవతరించానని, ఇక తన అంశ అధికముగా ఉన్నందువలన అర్జున, నువ్వు సకల ఉపనిషత్సారమైనటువంటి గీతోపదేశాన్ని పొందేటటువంటి అర్హత పొందావని, అంతేకాకుండా తన అంశ వేదవ్యాసుడిలో అధికముగా ఉండటము వలన ఆ వ్యాసుడు భగవానుని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించే వేదములను విభాగము చేసి ఆ వేదములను సులభంగా అర్థము చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఇతిహాస పురాణములను, సకల వాంగ్మయాన్ని ఈ లోకానికి అందించగలిగాడని, అంతేకాకుండా ఉత్తమమైనటువంటి విద్వాంసుడిగా పేరు పొందిన శుక్రాచార్యుడిలో తన అంశ అధికముగా ఉంది అంటూ పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ వాసుదేవ అన్నప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడే వాసుదేవుడని, శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడు అని, అర్జునుడి పేరు విన్నప్పుడల్లా అర్జునుడిలో శ్రీమన్నారాయణుని యొక్క, శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశాధిక్యతను గుర్తిస్తూ, వ్యాసుడి పేరు శుక్రాచార్యుడి పేరు విన్నప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడి అంశాధిక్యతను గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామపి అహం వ్యాసః కవీనాం ఉశనా కవిః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 147వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యశోదాదేవి శ్రీకృష్ణుడిని కట్టివేసింది. బ్రహ్మాదులకు కూడా లభించినటువంటి భగవదనుగ్రహము యశోదమ్మకు లభించింది. నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః జ్ఞానినాంచ ఆత్మభూతానాం యథా భక్తిమతాం ఇహ. జ్ఞానులచే, మౌనులచే, దానులచే, యోగ సంవిధానులచేతంబూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ పోలెన్. భగవానుడు జ్ఞానులకు కానీ, యోగులకు కానీ,
అంత సులభుడు కానే కాడు. అట్లాంటి పరమాత్మ భక్తికి ప్రేమకు వశమై పట్టుబడ్డాడు. సరే, ఇక యశోదాదేవి కృష్ణుడిని కట్టి తన పనులు చేసుకోవటం కోసమని ఇంట్లోకి వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుడేమో తానెందుకు కట్టించుకున్నాడో ఆ పనిని నెరవేర్చటం కోసమని ఇక ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే అక్కడ పురా నారద శాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్ నలకూబర మణిగ్రీవౌ ఇతి ఖ్యాతౌ శ్రియాన్వితౌ. అక్కడ కుబేరుని కుమారులు యమలార్జునములు అనేటటువంటి వృక్షముల జంటగా అక్కడ ఉన్నారు. ఆ రెండు చెట్లు పూర్వము కుబేరుని కుమారులు నలకూబర మణిగ్రీవులు. వారు సంతతము పరమశివుడిని సేవిస్తూ ఉండేవారు అంటూ ఆ నలకూబర మణిగ్రీవుల వృత్తాంతాన్ని శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 37వ శ్లోకము. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః. మునీనామపి అహం వ్యాసః. కవీనాం ఉషనా కవిః. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః. మునీనామపి అహం వ్యాసః. కవీనాం ఉషనా కవిః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.